ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి బ్రాహ్మణాత్మ ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ఆ పరమేశ్వరుణ్ణి పరమ పవిత్రమైన మనసుతో అనుభవం చేసుకోండి. సంగమయుగం యొక్క విశేషత ఏమిటి మరియు త్యాగం గురించి కూడా బాబా ఈరోజు చెప్తున్నారు. బాగా అనుభవం చేసుకోండి. పద్నాలుగు 11/79 అని చెప్తున్నారు బాబా. యథార్థమైన పురుషార్థులు ఎప్పుడు అలసటని అనుభవం చేసుకోరు. కారణం ఏంటని అడుగుతున్నారు బాబా. 2 రకాల పురుషార్థులలో కేవలం ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవటంలో తేడా ఉంది. అందువలన కొందరు శ్రమతో ఉన్నారు, కొందరు ప్రేమలో ఉన్నారు. కొందరు శ్రమతో పురుషార్థం చేస్తారు, మరికొందరు ప్రేమతో పురుషార్థం చేస్తారు. ఏ సంకల్పం తేడా ఉందో మీకు తెలుసా? చాలా చిన్న తేడా. ఒకరు అనుకుంటారో మేము స్వయం నడుస్తున్నాము, ఎదుర్కొంటున్నాము అని. ఇంకొకరు అనుకుంటారు సదా సంకల్పంలో కూడా సమర్పణ అయిపోతున్నారు, అందువలన వారు సదా అనుభవం చేసుకుంటున్నారు. ఒక పురుషార్థులేమో మేము నడుస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారు. వేరే పురుషార్థులు కూడా ఎలా ఉన్నారంటే సంకల్పంలో కూడా సమర్పణ అయిపోతున్నారు వాళ్ళు. అంటే సంకల్పం కూడా బాబా శ్రీమతం లేకుండా అసలు సంకల్పం చేయరు. అందువలన వారు సదా అనుభవం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీ బాబ్దాదా నడిపిస్తున్నారు అని, మమ్మల్ని బాబ్దాదా నడిపిస్తున్నారని అనుభవం చేసుకుంటారు. మేము నడుస్తున్నామని అనుకోరు. వారు శ్రమ అనే పాదంతో నడవటం లేదు, ప్రేమ అనే ఒడిలో నడుస్తున్నారు. అందువలన స్నేహం యొక్క పాదంతో నడుస్తున్నారు. కాబట్టి అలసట అనిపించటం లేదు. స్నేహమనే ఒడిలో లేదా ఊయలలో సర్వప్రాప్తుల యొక్క అనుభవం చేసుకుంటున్నారు. సదా సంతోషంలో, ఆంతరంగిక సుఖంలో సర్వశక్తులతో ఎగురుతున్నారు. ఒక రకమైన పురుషార్థుల గురించి చెప్పారు బాబా.
ఇంకొక రకమైన వాళ్ళు ఎలా ఉంటారంటే శ్రమతో పురుషార్థం చేస్తున్నారు. ఇది చేయాలి, నియమం ప్రకారంగా చేస్తున్నారు. గవర్నమెంట్ డ్యూటీ ఏం చేస్తారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతం ఇస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. అది డ్యూటీ. అది జీతం ఇవ్వకపోతే చేస్తారా? ప్రజాసేవ చేయాలని చేస్తామా మనం? అదేవిధంగా బాబా ఇక్కడ చెప్తున్నారు. కొద్దిమంది ఉంటారు అలాగా డ్యూటీగా కాకుండా ప్రేమతో తనకిచ్చిన కర్తవ్యాన్ని ధర్మంగా నడాలని వాళ్ళు కూడా ఉంటారు. అలాగే ఇక్కడ బాబా చెప్తున్నారు, ప్రతి సంకల్పము బాబా శ్రీమతంగా ఉందా లేదా అని బాబాని ప్రేమించిన తర్వాత సంకల్పం చేస్తారు. వాళ్ళు తీవ్ర పురుషార్థులు అయిపోతారు ఆటోమేటిక్గా. వాళ్ళకు పురుషార్థం శ్రమ అనిపించదు. వేరే రకం పురుషార్థులు ఎలాగంటే నియమ ప్రకారంగా చేస్తారు. ఇప్పుడు చూడండి, మన నియమాలు ఎలా ఉంటాయి. అది తినకూడదు, ఇది తినకూడదు, అక్కడ తినకూడదు, ఇక్కడ తినకూడదు, ఈ డ్రెస్ వేయాలి, ఈ పద్ధతి ఉండాలి. రామకృష్ణ పరమహంస ఒకసారి చూడండి ఆయన స్వరూపాన్ని. భుజం మీద టవల్ ఉంటుంది, పంచికట్టు కట్టుకుని బాడీ అంతా కూడా ఓపెన్గా ఉండిపోతుంది. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా దైవ స్వరూపంగా చూడగలుగుతారు. ఎందుకంటే ఆయన దైవం గురించి నిరంతరము చింతిస్తూ సంతోషిస్తూ ఉంటాడు. భార్యను కూడా ఎలా చూశాడు? కాళికామాతను చూడగలిగాడు భార్యలో. అది ప్రేమలో లీనమవటం అంటే. మనం డ్రెస్ ఎలా ఉంటుంది? ప్యూర్ వైట్, అసలు బాడీ కూడా ఎక్కడ కనపడకుండా ఉంచుకుంటాం మనం. దేహాభిమానం ఉండకూడదని ఆయన అంటే దేహాన్ని కప్పిపుచ్చుకుంటాం మనం. అందుకే నియమపూర్వకంగా నడవాలి, ఇది ఒక సిస్టమ్ అనుకున్న వాళ్ళు తీవ్ర పురుషార్థం చేయలేరు. ప్రేమలో లీనమైన వాళ్ళు తీవ్ర పురుషార్థులు అయిపోతారు, భగవంతుని ఒడిలో ఉండిపోతారు, భగవంతుని జతలో ఉండిపోతారు, భగవంతుని ప్రేమలో లీనమైపోతారు అంటున్నారు బాబా. మీరెవరు? పరిశీలించుకోండి ఎవరు. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి నేనెవరు అని. సంగమయుగి బ్రాహ్మణ పిల్లలు ప్రతి అడుగులోనూ స్నేహం అనే ఒడిలో జీవిస్తారు మరియు నడుస్తారు. బ్రాహ్మణ జీవితాన్ని గుర్తు సదా సంతోషం అనే మెరుపు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. సంతోషం లేకపోతే అసలు బ్రాహ్మణ జీవితమే లేదు. ఎందుకు సంతోషంగా ఉంటారు వాళ్ళు? నిరంతరం సంతోషంగా ఉండే తండ్రితో ఉంటారు కాబట్టి. ఒక వాణిలో చెప్తారు బాబా, ప్రేమతో సమర్పణవేవా, నియమపూర్వకంగా సమర్పణవేవా, కష్టంతో సమర్పణవేవా అని అడుగుతారు బాబా. కష్టంతో సమర్పణ అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాబా జ్ఞాపకం వస్తారు, తర్వాత కష్టం తీరిన తర్వాత మర్చిపోతారు. నియమపూర్వకంగా సమర్పణ అంటే ఈ ఓం శాంతిలోకి వెళ్తే ఒక సిస్టమ్ బాగుంటుంది, డిసిప్లైన్ బాగుంటుంది, ఎక్కడా లేని డిసిప్లైన్ ఇక్కడ ఉంది. ఇలాగా ఒక సిస్టమ్కి కష్టం అయిపోతారు. కానీ ప్రేమతో లీనమైన వాళ్ళు ఈ సిస్టమ్స్కి, కష్టాలకి వశం అవ్వరు. వాళ్ళు ప్రేమలో లీనమైపోతారు.
ప్రేమతో సమర్పణ అయిపోతారు. బాబా ఏమన్నారంటే, ఈ 3 రకాల ఆత్మల్లో కష్టంలో బలైపోయి వదిలేసినప్పుడు ఒకలాగా, నియమ ప్రమాణంగా ఉండేవాళ్ళు ఒకళ్ళు, ప్రేమతో లీనమైన వాళ్ళు. ప్రేమతో లీనమై సమర్పణమైన ఆత్మలనే బాబా స్వీకరిస్తాను అని చెప్పారు. మిగిలినవన్నీ కూడా వ్యర్థ ఖాతాలో జమ అయిపోతాయి, కొన్ని పాప ఖాతాలో కూడా జమ అయిపోతాయి అన్నారు. సమర్పణైన ఆత్మ చేసే కార్యాలు కొన్ని వ్యర్థ ఖాతాలో, కొన్ని పాప ఖాతాలో, కొన్ని పుణ్య ఖాతాలో జమ అయిపోతాయి. బాబా స్వీకరిస్తారు, మిగిలిన స్వీకరించనని చెప్పారు బాబా. భగవంతుడి స్వీకరించిన ఏమైపోతాయి? వ్యర్థ ఖాతాలోకి. ఇంకా భగవంతుని స్వార్థం కోసం ఉపయోగించుకున్న వాళ్ళని చేసే కార్యం పాప ఖాతాలో కూడా జమ అయిపోతుంది. అదేవిధంగా బాబా ఇక్కడ మనకి పురుషార్థం గురించి చెప్పారు. మనం ఎవరో చూసుకోమంటున్నారు బాబా. నెక్స్ట్ సంగమయుగం యొక్క మహత్యం చెప్తున్నారు బాబా. కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు సంగమయుగం పురుషార్థి జీవితానికి ఉంది, మరియు భవిష్యత్తు ప్రారంధం యొక్క జన్మ అని వారు అనుకుంటున్నారు. శివబాబా చెప్తున్నారు, సంగమయుగంలో పురుషార్థం ఎంత చేస్తే అంత భవిష్యత్తులో ప్రారంధం వస్తుంది అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదంటున్నారు బాబా ఇక్కడ. బాబ్దాదా యొక్క ప్రతిజ్ఞ, ఒకటి ఇవ్వండి, 1,00,000 పొందండి అని. బాబా ఏమంటున్నారు? ఒకటి ఇవ్వండి. బాబా 1,00,000 పొందేటువంటి భగవంతుడి ప్రతిజ్ఞ అంటున్నారు అది. అలాగే శిక్ష కూడా అదే ఉంటుంది. ఒక తప్పు చేస్తే 1,00,000 రెట్లు శిక్ష, ఒక ఒప్పు చేస్తే 1,00,000 రెట్లు ప్రాప్తి. ఎక్కడది? సత్యయుగంలోనా? అసలు సత్యయుగంలో శిక్ష ఉంటుందా? ప్రాప్తి కూడా ఉంటుందా? ప్రాప్తి యొక్క ప్రారంధ జీవితం ఉంటుంది. కరెంట్ మీటర్ ఏం చేస్తుంది? కరెంట్ ఏసీ కొలిది తిరుగుతూ మనకు రీడింగ్ చూపించదు. బాబా అంటున్నారు ప్రారంధం యొక్క జన్మ అని వారు అనుకుంటున్నారు. శివబాబా చెప్తున్నారు, శివబాబా యొక్క ప్రతిజ్ఞ ఏంటి? భగవంతుడి ప్రతిజ్ఞ ఏంటి? సృష్టికర్త యొక్క ప్రతిజ్ఞ ఏంటి? సర్వాత్మలకి తండ్రి యొక్క ప్రతిజ్ఞ ఏంటి? ఒకటి ఇవ్వండి, 1,00,000 పొందండి. బాబా ఒక వాణిలో చెప్పారు, గంటకి కొన్ని నిమిషాలు తీసి సర్వ సంబంధాలు నాతో జోడించండి. ఆ ఒక్క 2-3 నిమిషాలు కానీ 2-3 సెకండ్లు కానీ అన్నారు బాబా. ఒక వాణిలో చెప్పారు. ఎందుకు చెప్పారు అది? భగవంతుడి మీద ప్రేమ ఎంతుందో చేసే కర్మను ఆపి ఆయన మీద ఎంత ప్రేమ ఉందో డిసైడ్ అయిపోద్ది అక్కడ. మీకు ఎవరైనా ప్రేమ గల బంధువులు సడన్గా గుమ్మంలోకి వచ్చారనుకోండి, వాళ్ళు ఫోన్ చేయకుండా వచ్చారనుకోండి, వెంటనే పొయ్యి మీద ఏముందో కూడా మరిగిపోతుందేమో పొంగిపోద్దేమో అని చూడకుండా వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని చెప్పేస్తారు. అక్కడ వదిలేసి వచ్చేస్తారు అక్కడ కదా. అంటే ఆ సెకండ్లో వాళ్ళని చూడగానే సర్వం మర్చిపోయారు. రండి అని. అలాగే బాబా గంటకి 2-3 నిమిషాలు
అన్నీ మర్చిపోయి ఆయన జ్ఞాపకం చేస్తే గంట కూడా శక్తి జమ అయిపోద్దని చెప్పారు బాబా. మన సూక్ష్మతలో మన ఖాతాలో కూడా పుణ్యం జమ అయిపోతుంది. ఇంకోటి ఏం చెప్పారో చెప్పిన ముందు ముందు వస్తుందని చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, సందర్భం వచ్చింది కాబట్టి. అంతిమ పేపర్లో నీకు తెలియకుండానే నీ కాళ్ళు కదులుతూ రక్షణ స్థలానికి వెళ్ళిపోద్దని చెప్పారు. రక్షణ స్థలం ఏది? మధువనం. నడిచి వెళ్ళిపోతాం ఏంటి? మధువనం నడిచి వెళ్ళాం. అంతిమ ట్రైన్ దగ్గరికి బాబా తీసుకెళ్ళిపోతాడు. లీవ్ తీసి చోటు వదిలేయన్నప్పుడు ఆ పరీక్షలో పాస్ అవ్వాలంటే మీరు ప్రతి గంటకి ప్రేమగల బంధువు ఎప్పుడైతే వచ్చారో మీరు గమనించండి, ఎదురుగుండా వెళ్ళిపోయి కౌగిలించుకుని లోపల తీసుకెళ్ళి ప్రెస్ అవ్వండి అని చెప్పి అప్పుడు ఏ కార్యం అయితే వదిలేశారో అప్పుడు అక్కడికి వెళ్తారు మీరు. అదే విధంగా ఈ ట్రాఫిక్ కంట్రోల్ అంటే పోలీసులు ఎలాగైతే 4 కూడలిలో రెడ్ లైటు ఎల్లో లైటు పెడతారు, 3 కూడలిలో రెడ్ లైట్ వేసి ముగ్గురిని ఆపేసి ఒకరిని పంపిస్తారు. ఏదైనా దాటితే ప్రమాదం జరుగుతుంది, పెనాల్టీ జరుగుతుంది, పెనాల్టీ కూడా వేసేస్తారు. అదేవిధంగా మన సిస్టమే అక్కడ స్థూలంగా పాత్ర అభినయించింది. ఇక్కడ బాబా ఏమంటున్నారు, పొయ్యి మీద నిజంగా ఏమైనా ఉండి పాలు కూడా మరిగిపోయే స్టేజ్కి వచ్చేసింది అనుకోండి, పాలు మరిగిపోయిన తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుందామంటే అంతిమలో ఫెయిల్ అయిపోద్ది సోలు. పోతాయి. పరమాత్మ హృదయం పొంగాలి మనం చూసి, మన హృదయం పొంగాలి ఆయన చూసి. పాలు కాదు అక్కడ పొంగటం, స్విచ్ కట్టకుండా కూడా వచ్చేసి యోగం చేసుకోవాలి. దాంట్లో 1 గంట అలా చేసుకున్నప్పుడు ఇంకా నువ్వు ఆహార విహార వ్యవహారాలు ఏ నియమం పాటించినా దానికంట అద్భుతమైనటువంటి నియమం ఇది. చెప్పాను కదా మీకు, ప్రతిసారి రిమైండర్ చేస్తున్నాను. ఏ నియమ నిబంధనలు లేనటువంటి ఒక బికారి అడుక్కునేవాడికి మహల్ ఇచ్చారు బాబా. కాబట్టి ఈ నియమం పాటించండి. పరిస్థితులన్నీ మారిపోయినాయి. 6 నెలలు అయిపోయింది లాక్డౌన్. అవి బాబా పిల్లలకు కూడా కొన్ని ఎఫెక్ట్స్ వచ్చేస్తున్నాయి. అంటే ఆయన పూర్తిగా సద్గురువులో సద్గతి ఇవ్వటానికి ఈ 6 నెలలు శిక్షణ ఇచ్చాడు. ఇంకో 6 నెలలు శిక్షించి పావనం చేసేస్తాడు. కావాలంటే మీరు నోట్ చేసుకోండి, 100% కరెక్ట్ ఇది. ఆరు నెలలు శిక్షణ ఇచ్చారు, ఇప్పుడు శిక్షించి పావనం చేసేస్తారు. కొంతమంది పిల్లలు అనుకుంటున్నారు సంగమయుగం పురుషార్థి జీవితానికి మాత్రమే, భవిష్యత్తు ప్రారంధం భవిష్యత్తులో ఉంటుందని అనుకుంటున్నారు. కానీ శివబాబా చెప్తున్నారు ప్రతిజ్ఞ ఏంటంటే సంగమయుగంకు ఉన్నటువంటి ప్రతిజ్ఞ, భగవంతుడు ప్రతిజ్ఞ ఏం చేశాడంటే మనకి, ప్లీజ్ ఒక్కటివ్వండి లక్షిస్తాను. ఒక్కసారి మనసారా నా శివ బాబా, నా బాబా బాబా అనండి. 1,00,000 సార్లు మిమ్మల్ని గానం చేసుకుంటాడు సూక్ష్మత పరంధామంలో. అది వాణిలో డిక్లరేషన్ కూడా ఉంది. ఆయన మిమ్మల్ని ఎప్పుడైతే 1,00,000 సార్లు అనుకున్నాడో మీకు 1,00,000 రెట్లు పుణ్యం పెరిగిపోయింది. ఒకటే ఇవ్వండి, మనసు ఇచ్చినా, ధనం ఇచ్చినా, వస్తు వైభవాలు ఏది ఇచ్చినా
ఆస్తి ఐశ్వర్యాలు సిరి సంపదలు ఏది ఇచ్చినా ఒక్కటివ్వండి లక్షిస్తానంటున్నారు బాబా. సంగమయుగంలో, సత్యయుగంలో ఎవరలా. అంచేది పిల్లలు ఇప్పుడు చేస్తే అప్పుడు వస్తే ఏంటి లాభం, ఇప్పుడు సుఖం అనుభవించేద్దాం, అప్పుడు ఎవరు చూసి వచ్చారు అని అనుకుంటారని ఆ పాయింట్ చెప్తున్నాడు. ఇక్కడ పాయింట్ ఇక్కడిదే నాన్న, అక్కడదే. ఇక్కడ సంగమయుగంలో ప్రత్యక్ష ఫలం వచ్చేస్తుంది అంటున్నారు బాబా, 1,00,000 రెట్లు. ఈ ప్రతిజ్ఞ భవిష్యత్తు కోసం అని కానీ కాదు. ఈ ప్రతిజ్ఞ సంగమయుగానది. సర్వశ్రేష్ఠ సమయం, సర్వశ్రేష్ఠ జన్మ అని సర్వశ్రేష్ఠ యొక్క టైటిల్స్, బిరుదులన్నీ ఈ సమయానివే. అలాగే సర్వప్రాప్తుల యొక్క అనుభవం మరియు బాబా చేసే అన్ని ప్రతిజ్ఞలు ఈ సమయానివే. భవిష్యత్తులో అయితే ఉంటుంది, కానీ భవిష్యత్తు కంటే వర్తమానం శ్రేష్టం. అది అండర్లైన్ పాయింట్. వానికి ఒక్క పాయింట్ ఉంటుంది అండర్లైన్. ఆ పాయింట్ని బట్టి మొత్తం వాణి మనకు వచ్చేస్తుంది. నేను అలాగే రాసుకునేవాడిని. కూరలో ఉప్పు చిన్న చెంచాడు వేస్తాం. మీరు కలపెట్టకుండా అలా ఉంచేసినా కూడా అది కరిగిపోయి మొత్తం కూర అంతా కూడా ఉప్పు లేకుండా ఉండేలా కాకుండా ఉప్పు ఉండేలాగా రీజనబుల్గా ఇచ్చేస్తుంది. ఎంత వేసారు మీరు? కేజీ కూరలో ఒక చిన్న స్పూన్ వేసారు, ఒక 5 గ్రాములు ఎంతో. అలాగే బాబా ఇక్కడ ఏమంటున్నారు, సత్యయుగంలో కూడా లేదు ఇంత భాగ్యం మీకు అంటున్నారు బాబా, సంగమయుగంలో ఉందంటున్నారు. కానీ భవిష్యత్తు కంటే వర్తమానం శ్రేష్టం. ఈ సమయంలోనే ఒక్క అడుగుల పిల్లల్లో ఒక్క సంకల్పం చేస్తున్నారు, బాబా మేము మీ వాళ్ళము అని. దానికి ఫలితంగా శివబాబా ప్రతి సంకల్పము, మాట మరి కర్మలో అనుభవం చేస్తున్నారు. బాబా ఏమంటున్నారు, సంకల్పంలో అన్నాం మనం బాబా మేము మీ వారిమని. ఇంకా మాటలోకి రాలేదు, కర్మలోకి రాలేదు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను కర్మలోకి వచ్చి నిన్ను అంత అనుభవం చేస్తాను, నేను పక్కన ఉన్నట్టు నీకు అనుభవం అయిపోద్ది. సంకల్పంలో నువ్వు అనుభవం చేసుకుంటే చాలు, మిగిలిన 2 కూడా నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయని చెప్తున్నారు. ప్రతి సంకల్పము, మాట మరి కర్మలో అనుభవం చేస్తున్నారు బాబా నేను మీ వాడిని అని. మీరు ఒక్క సంకల్పం చేశారు, దాని ఫలితంగా మొత్తం సంగమయుగి జీవితంలో బాబా మీవారుగా అయిపోయారు. ఎంత వండర్ఫుల్ పాయింట్ చూడండి. కేవలం 1,00,000 రెట్లు లభించడం కాదు, ఎప్పుడు ఎలా ఏది కావాలంటే అలా బాబా సేవకుని రూపంలో చేయటానికి బందీ అయిపోయారు. ఇంకా ఎంత బాగా చెప్తున్నారో చూడండి. 1,00,000 రెట్లు లభించడం కూడా కాదు, ఎప్పుడు ఎలా ఏది కావాలంటే అలా బాబా సేవకుని రూపంలో చేయటానికి బందీ అయిపోయారు. భగవంతుడు మనకు బందీ అయిపోయారంట. ఎప్పుడు? సంకల్పంలో నా బాబా అనుకుంటే. అందువలన 1,00,000 రెట్లు కాదు, అనేక రెట్లు ఫలితం లభిస్తుంది సుమ. నడుస్తూ నడుస్తూ ఈ వర్తమాన సమయం యొక్క గొప్పతనం మర్చిపోతున్నారు.
ఈ సంగమ యుగానికి ఒక వరదానం ఉంది, అదేమిటి అడుగుతున్నారు. స్వయం వరదాత మీ వారిగా అయ్యారు. వరదాత మీ వారిగా అయిపోతే ఇంక ఏం మిగిలింది? బీజం మీ చేతిలో ఉంది. ఈ బీజం ద్వారా ఒక్క సెకండ్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కేవలం సంకల్పం చేయాలి అంతే. శక్తి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి అని అంటే అన్నీ మీకోసం హాజరైపోతాయి. ఎలాగైతే స్థూల సేవాదారీలు పిలవగానే ముందు హాజరైపోతారు కదా, అలాగే సర్వప్రాప్తులు సంకల్పంతో హాజరైపోతాయి. బీజం మీది అయితే ఫలం కూడా మీదే. చూడండి ఎంత మంచి పని చెప్తున్నారు బాబా. ఒక వాణిలో చెప్పారు బాబా, కనెక్షన్ యొక్క అటెన్షను బీజంతో ఉంటే, బీజం అంటే ఎవరు? శివబాబా, అనంత సృష్టికి బీజం ఆయన ఒక్కడితోటే నువ్వు ఉంటే, మీరాబాయిలాగా. శబరి చూడండి, ఎంగిలి పళ్ళు కూడా రాముడికి పెడుతుంది. ఎంగిలి చేసేయడని చూసాడు అక్కడ రాముడు. ఈవిడ రుచి చూసి బాగుందో లేదో పెడదామని. అందుచేత ఇక్కడ బాబా ఏమంటున్నారు మనకి, బీజంతో కనెక్షన్ ఉండాలంటున్నారు బాబా. వాణిలో చెప్పారు, బీజంతో కనెక్షన్ యొక్క అటెన్షన్ ఉంటే మొత్తం సృష్టిలో ఉన్నటువంటి కల్పవృక్షం యొక్క ప్రతి ఆకు మీకు సమర్పణ అయిపోతుందని చెప్పారు బాబా. అంటే మొత్తం ఆత్మలందరినీ బాబా ఆ నిమిత్త ఆత్మకి, బీజంతో కనెక్షన్ ఉన్న ఆత్మకి సమర్పణ చేసేస్తారు లాస్ట్ని. అందుకే లాస్ట్ ఎవరి దగ్గర ఉంటుందన్నారు క్యూ? హనుమంతుడి దగ్గర, వైష్ణవిదేవి దగ్గర ఉంటుంది క్యూ. ఆ క్యూ రోజు రోజుకి పెరిగిపోతుందని చెప్పాడు. రోజు రోజుకి. ఎందుచేత హనుమంతుడి దగ్గర ఉంది? రాముడు లేని చోట హనుమంతుడు ఉండడు. హనుమంతుడి గుడి దగ్గరికి మీరు వెళ్తే కొన్ని గుడి దగ్గర కింద హనుమంతుడు తిరిగి మనకు నమస్కారం పెడుతున్నట్టు ఉంటుంది. ఎందుకు తెలుసా? నేను దేవుని కాదు, నాకు నమస్కారం పెడుతున్నావు నువ్వు. నా పైన కొన్ని గుళ్ళ దగ్గర పైన చిన్న రాముడు విగ్రహం ఉంటుంది, లక్ష్మణుడు సీత అన్నట్టుగా. అంచేత ఎప్పుడూ కూడా మీరు గుర్తించుకోండి, మీరు ప్రసిద్ధి అవ్వకూడదు. అసలు బ్రహ్మకుమారీస్ అనేదే మర్చిపోవాలి. మనకు సంస్థ కూడా ఉందని కూడా మర్చిపోవాలి. బీజంతో కనెక్షన్ ఎప్పుడైతే ఉందో మొత్తం కల్పవృక్షంలో ప్రతి ఆకు నీకు సమర్పణ అయిపోద్ది అన్నారు బాబా. ఒకసారి నాకు అదే పెట్టారు పరీక్ష బాబా. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నన్ను కనెక్షన్ తీసుకోమన్నారు. మీ పాప ఉన్నారు కదా, ఒకరికి కనెక్షన్ తీసుకుని మధు అనేది తీసుకొస్తుందండి అన్నారు. నేను ఒకటే అడిగాను, మీరు పెట్టే సిస్టమ్స్ ప్రకారం నేను వెళ్ళలేను. బ్రహ్మబాబా ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో అలాగైతే నేను కనెక్షన్ తీసుకుంటానన్నాను. ఆ విషయాలు చెప్పకూడదు, ఇప్పుడు వ్యర్థం మాట్లాడే సమయం కాదు. కానీ వాళ్ళు అందరికీ కనెక్షన్ అడిగితే ఇవ్వలేదు, నాకు కనెక్షన్ ఇస్తానని ప్రాధేయపడ్డారు వాళ్ళు. నేను ఒకటే చెప్పాను, కనెక్షన్ పెట్టుకున్న దాకా ఉండి ఎక్కడైనా సేవ చేస్తుంటే వాళ్ళు మీకు కంప్లైంట్ పెడతారు, ఆ జోన్ నుంచి వచ్చి ఈ జోన్కి వచ్చి సేవ చేశారని.
ఎవరైనా తప్పు చేస్తుంటే ఆపుతారు, కానీ ఇక్కడ ఒప్పు చేస్తున్నా కూడా ఆపేస్తారు. అందుకు ఇవన్నీ నాకు తెలుసుండి అంతకుముందు బాబా నా హృదయంలో, బుద్ధిలో కాదు, రక్త మాంసాలతో కూడిన మెదడులో పెట్టలేదు ఈ వాక్యాలు. రక్త మాంసాలన్నిటిని కూడా కంట్రోల్ చేసే ఆత్మ యొక్క దివ్య బుద్ధిలో పెట్టాడు ఇది. అప్పుడు నేను అనుకున్నాను మనసులో, కనెక్షన్ యొక్క అటెన్షన్ ఎవరితో ఉండాలి? బీజంతో ఉండాలి అనుకున్నాను. నేను కనెక్షన్ తీసుకోలేదు. కానీ భగవంతుడు మధువనంలో రావటం పరమ సత్యం, దాదీజీ శరీరంలో రావటం సత్యం, వాక్యాలు పరమ సత్యం, మిగిలిన నాకు అవసరం లేదు. భగవంతుడు దాదీజీ శరీరంలోకి బ్రహ్మ శరీరంలోకి వచ్చి చెప్పిన ఈ రెండు సత్యం. ఆజ్ బాబ్ దాదా అంటారు. ఆయన వాక్యాలు పరమ సత్యం. అంటే రెండు కావాలి మనకి, ఇంకెవరితోటి మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే లాస్ట్ చెప్తాను ఇవన్నీ, ఇప్పుడు చెప్పను. ఎందుకు అవసరం లేదంటే కాలేజీలోకి వెళ్ళాం మనం, యూనివర్సిటీలోకి. ఆ లెక్చరర్ చెప్పిన, ప్రొఫెసరు చెప్పిన జాగ్రత్తగా శ్రద్ధతో విని మళ్ళీ రూమ్కి వచ్చి చదువుకుని పరీక్షలో దానికి ఆన్సర్ రాయాలి. అంతేగాని ప్రొఫెసర్ ఎక్కలేదు మనకి, యూనివర్సిటీ కూడా ఎక్కలేదు. ఆ శాస్త్రాన్ని బుద్ధిలో పెట్టుకుని పరీక్ష రాసి పట్టా పొంది ఆ యూనివర్సిటీని వదిలేస్తారు, ప్రొఫెసర్ని వదిలేస్తారు, వచ్చి ప్రాక్టీస్ పెట్టుకుంటారు ప్రజా వైద్యశాల అని. అన్నిటికీ కొంత లిమిట్ దాటిన తర్వాత స్వతంత్రం ఉంది, కానీ మనకు మాత్రం ఏమీ లేదు. అసలు ఎన్ని వాణీలు ఉన్నాయో కూడా మీకు తెలియదు, ఎన్ని వాణీలు ఉన్నాయని కూడా వాళ్ళు చెప్పలేదు. అందుచేత ఇక్కడ బాబా ఒక చాలా మంచి పాయింట్ చెప్తున్నారు. కనెక్షన్ యొక్క అటెన్షను బీజంతో ఉన్నారు కాబట్టి, సంకల్పంలో బీజంతో పెట్టుకున్నారు కాబట్టి, వెంటనే సంగమ యుగంలో ఆ సంకల్పం క్యాచ్ చేసే శక్తి పరమాత్మకు ఉంది కాబట్టి ఆయన క్రాస్ చేసి నీ సూక్ష్మతంలో రికార్డ్ అయిపోద్ది. నువ్వేం సంకల్పం చేసేవో రికార్డ్ అయిపోద్ది. అప్పుడు బాబా ఏమంటున్నాడు, నా ఆజ్ఞ ప్రకారం నువ్వు సంకల్పం చేస్తే, నువ్వు సంకల్పమే చేసావు, బాబాని మాటతో మనసుతో అడగలేదేమీ నువ్వు, ఇది కావాలి అది కావాలని. ఆయన ఏమంటున్నారు ఇక్కడ, నీ సంకల్పాన్ని నేను సరెండర్ అయిపోయి నీవు ఏం మాట్లాడతావో ఆ మాట్లాడకుండానే నీకు అది చేసేస్తాను అన్నారు. ఎంత వండర్ఫుల్ పాయింట్ అంటే సూపర్ అన్నమాట. ఒక డాక్టర్ పేషెంట్ చెప్పకుండానే వ్యాధిని కనిపెట్టేసేటువంటి స్టేజ్ ఉన్న డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎఫిషియెంట్ డాక్టర్స్. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, ఇవన్నీ అండర్లైన్ పాయింట్స్ అంటారు, దీన్ని అన్కామన్ పిక్యులర్ పాయింట్స్ అంటారు. ఎక్కడ ఉండవు, మీకు ఏ గ్రంథంలోనూ ఉండవు. ఈయన కూడా ఇంకెన్నాళ్ళు ఉండరు, బాబా ఎన్నాళ్ళు ఉంటారు అనుకుంటున్నారేమో మీరు. నథింగ్, జీరో, ఎక్కువ సమయం ఉండరు. అర్థమైందా? స్వయం వరదాత మీవారిగా అయ్యారు. వరదాత మీవారిగా అయిపోతే ఇంక ఏం మిగిలింది? బీజం మీ చేతిలో ఉంది. అంటే భగవంతుడు మన చేతుల్లో ఉండి ఆడిస్తున్నాడు, మన చేతిలో ఉండిపోతున్నాడు ఆయన. ఈ బీజం ద్వారా ఒక్క సెకండ్లో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఏ బీజం ద్వారా? పరమాత్మ ద్వారా. కేవలం సంకల్పం చేయంతే.
శక్తి కావాలా, సుఖం కావాలా, ఆనందం కావాలా అని అంటే అన్నీ మీకోసం హాజరైపోతాయి. ఎలాగైతే స్థూల సేవాదారులు పిలవగానే మీ ముందు హాజరైపోతారో అలాగే మీరు సంకల్పం చేస్తే మీ ముందు హాజరైపోతాయి. బీజం మీది, ఫలం కూడా మీదే అంటున్నారు. ఇక్కడ మీ జీవితంలో మస్తకంలో ఉన్న ఆత్మలో ఉన్న సూక్ష్మశక్తిలో బంగారు వర్ణంగా రాసేసుకోవాలి మీరు. అది ఏంటిది? కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉండాలి. ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? బాబాకి చెప్పండి, ఎందుకంటే లైవ్లో నాకు ఆన్సర్ రాదు కదా. బాబాకి చెప్పండి, సంకల్పం చేయండి. బీజం మీ చేతిలో ఉన్నారంటున్నారు బాబా. అంటే భగవంతుడు నీకు బందీ అయిపోయాడు. ఇప్పుడు సంకల్పంలో ఆయన్ని తలుసుకుని చేసే ప్రతి కార్యంలో నీకు బందీ అయిపోయాడు. నువ్వు ఆయన్ని తలుసుకోకుండా నువ్వు చేసి నీ మతం, పరమతం, మన్మతం ద్వారా నువ్వు దూరం అయిపోతావు. చెప్పాను కదా నిన్న మొన్న ఒకసారి. ఒక అక్కయ్య గారు బుక్స్ పంచిపెట్టుకుంటే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు అని మానేశారు. అక్కడ బీజంతో కనెక్షన్ ఉందా? లేదు. ఎవరితో కనెక్షన్ ఉంది? దేహాన్ని ధరించిన ఆత్మతో కనెక్షన్ ఉంది. పరీక్ష అంటే అలాగే వస్తుంది. కనెక్షన్ ఒక అటెన్షన్ బీజంతో ఉంటే లాస్ట్కి వచ్చేటప్పటికి, డ్రామా దగ్గరికి వచ్చేటప్పటికి మీ దగ్గర అందరూ వచ్చేస్తారు. మీ ద్వారానే బాబా ప్రత్యక్షం అవుతాడు. చాలా నీతిపరుడు భగవంతుడు, నిజాయితీపరుడు భగవంతుడు, ధర్మాత్ముడు, పరమాత్ముడు. చెప్పాను కదా ఒకసారి మీకు, శ్రీశైలంలో క్యాజెట్ 10 రూపాయలు చొప్పున మేము సేల్ చేస్తున్నాం. ఎన్ని పట్టుకెళ్ళారు అనుకుంటున్నారు? 10,000 సీడ్ క్యాజెట్లు పట్టుకెళ్ళాం. అప్పుడు క్యాజెట్ 10 రూపాయలు. డబ్బులు కూడా ఉండి కాదు మా దగ్గర. విజయవాడలో ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి బాబా తీసుకెళ్ళాడు. బాబు ఎలా చేయాలని అంటే, బాబు ఏమక్కర్లేదు, చెక్ ఇచ్చే నీకు అరువు ఇచ్చేస్తాను అన్నాడు. ఆయన ఎవరో తెలియదు నాకు, చెక్ కూడా పట్టుకెళ్ళలేదు నేను. ఇంటికి వెళ్ళి పంపించాను, ఇచ్చేసాడు. అప్పుడు ఆ అక్కయ్య వచ్చి అక్కడ సెంటర్కి వెళ్ళక్క, ఏంటి అన్నయ్య నువ్వు పెద్దల పర్మిషన్ లేకుండా నువ్వు ఇలాగ అమ్మేస్తున్నావు, మేము అక్కడ సీడీ క్యాజెట్ 10 రూపాయలు అమ్ముతున్నావు, నువ్వు 10 రూపాయలకి అమ్మేస్తున్నావు. పెద్దల ఆశీస్సులు లేకపోతే నువ్వు ఏంటి ఉపయోగం, నీకేం ప్రాప్తి వస్తాను? నవ్వుకున్నాను నేను మనసులో. ఏమీ చెప్పలేదు. వ్యాన్ పెట్టాం, ఇరుముడేసి ఇక్కడ వ్యాను. మా పెద్ద పాప మైకులో చెప్తుంది, సీడీ క్యాజెట్ తీసుకోండి 10 రూపాయలు, క్యాలెండర్ కూడా ఉచితంగా ఇస్తున్నామని జ్యోతి స్వరూపం క్యాలెండర్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అది ఒక్కసారి చదివి తర్వాత వాళ్ళు సినిమా పాటలు ఎక్కించేసుకున్నా కూడా బాబా పరిచయం తెలిసిపోయింది కదా. లాస్ట్కి వచ్చారు. నేను మనసులో అనుకున్నాను, కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉంటే చాలు, ఇంకెవరు అక్కర్లేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే, దాదీలతోటి, దీదీలతోటి, పెద్దలతోటి, టీచర్తోటి కనెక్షన్ లేకుండా నువ్వు చేసేస్తున్నావు, అసలు నీకేం ప్రాప్తి వస్తాను? జ్ఞానం చెప్తే కుదరదు అక్కడ.
ఆవేశంలో ఉన్న ఆత్మ. అప్పుడు ఏం చెప్పారంటే బాబా, అదే యుక్తి అంటే. పోనీ క్యాజెట్లు మీ దగ్గర పెట్టేసుకుని మీరు సేల్ చేస్తున్నారు కదా, మీరు 20-25 అంటే ఎవరు కొనరు, ఆ 10 రూపాయలకి సేల్ చేసి అవసరమైతే చెప్పకూడదు. అలా చేయమంటే సైలెంట్ అయిపోయారు ఆవిడ. ఏంటన్నయ్య, మీ పెద్ద పాపను కూడా బాధ పెట్టేస్తున్నావు, ఎండలో కూర్చుని వ్యాన్లో కూర్చుని మైకులో చెప్తూ చెమటలు పెట్టేస్తున్నాయి అమ్మాయికి, కంటిన్యూగా చెప్పుకొచ్చేస్తుంది అన్నారు. అయినా నేను సైలెంట్గానే ఉన్నాను. ఏం చేద్దంటే కనెక్షన్, ఒక అటెన్షన్ బీజంతో ఉంది మనకి, ఇంకెవరు అక్కర్లేదు. ప్రైమ్ మినిస్టర్ మన చేతిలో ఉన్న, మన బంధువు అయినప్పుడు ఇందాక ఏమన్నాడు ఆయన, నీ చేతిలో నేనున్నాను అంటున్నాడు. ఆయన చేతిలో మనం ఉంటాం కాదు. అప్పుడు లాస్ట్ని వారు తృప్తి పడిపోయారు. నేను అక్కడ క్రోధంలోకి వెళ్ళలేదు, జ్ఞానం కూడా చెప్పలేదు. ఏం చేతంటే జ్ఞానం చెప్పినా అవగాహన చేసుకునే శక్తి లేదు ఆత్మకి. నేను అన్నాను, పోనీ మీ దగ్గర పెట్టుకుని అమ్మి తర్వాత ఇవ్వండి అమౌంట్. ఇంకేమీ లేదు, 200-300 ఉన్నాయి క్యాజెట్లు అంతే. 10,000 సీడ్ క్యాజెట్లు. ఇది 20 సంవత్సరాల క్రితం. 20 సంవత్సరాల క్రితం కూడా బాబా నా ఆత్మలో పోసిన రసం ఏంటంటే, ఆ క్యాజెట్ పెట్టుకుంటారు, కోర్సు 7 రోజుల కోర్సు అంతా వినేస్తారు, అవసరమైతే వాళ్ళు సినిమా పాటలు ఎక్కించేసుకుంటారు, 10 రూపాయలు అంటేనే కొనుక్కుంటారని తక్కువ లీస్ట్లో కనీసం ఒక 100 సార్లు వేసుకున్నా పనిచేసేలాగా కొనిపించారు బాబా, ప్రాఫిట్ ఏమీ లేకుండా. శ్రీశైలంలో శివరాత్రికి మార్నింగ్ 8 గంటలకి 5 గంటలకి తెల్లారుదాం 5 గంటలకు పెట్టాము. కొంచెం ఇంచుమించు 6 అయిపోయింది. ఆ ఇరుముడి అందులో పాడేయటం, ఇది కొనుక్కోవటం, జ్యోతి స్వరూపం ఒక క్యాలెండర్, బీజం కావాలి కదా మనకి, ఇంకెవరూ లేరు క్యాలెండర్లో, అది ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు. సాయంత్రం వీడేపటికి 5 వీడేపటికి 300 క్యాజెట్లు అన్నీ అయిపోయినాయి. అక్కే వచ్చారు, మా క్యాజెట్లు ఏమీ తీసుకోవట్లేదు, నువ్వు ఇలా చేసేస్తున్నావని. ఏం మాట్లాడలేదు, మంచి నషాలో ఉన్నాం. మన చేతిలో ఎవరున్నారు, బీజం ఉంది. అలా నాటేమంటే మొక్కొచ్చేస్తుంది అంతే. కానీ వారు కూడా చాలా సంతోషించారు. ఏంటన్నయ్య, కొంచెం వాళ్ళతో కనెక్షన్ పెట్టేసుకొని నువ్వు చేస్తే మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. మళ్ళీ మంచిగా మారిపోయారు చూడండి, మన మంచితనానికి మారిపోయినా నేనేం అటాచ్ అవును. అప్పుడు ఏమన్నారు, కొంచెం పెద్దలను అడిగి నువ్వు చేసుకోవచ్చు కదా. అప్పుడు అడిగాను నేను, మీరు బిరిబీసుకుని అద్దులు పెట్టుకున్నారు, పెద్దలను అడిగితే ఏం చెప్తారండి, మిమ్మల్ని అడగమంటారు, మిమ్మల్ని అడిగితే ఇంకొకరిని అడగమంటారు, ఇంకొకరిని అడిగితే నా జోన్లోకి రావద్దన్నారు. ఇక్కడే మీరు రాజ్యాలు ఏర్పాటు చేసేసుకున్నారు. కాబట్టి ఇదంతా దివ్య బుద్ధితో అనుభవించేసుకునే దివ్య శక్తి పరమాత్మ ఇచ్చిన కారణంగా నేను నీకు తెలియని దక్క అని ఈ విషయం చెప్పేటప్పటికీ సైలెంట్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడుగానే తెలుసుకొని మీరందరూ కూడా కనెక్షన్ యొక్క అటెన్షన్ ఒక్క బీజంతో పెట్టుకోండి. మీ చేతిలో ఆయన ఉంటాడు, ఆయన చేతిలో మీరు ఉంటాం కాదు. ఇంత వండర్ఫుల్ వాణి నేను ఇదివరకు చదువుకున్నప్పుడు కూడా నాకు ఇంత డీటెయిల్గా అర్థం అవ్వలేదు. సత్యం చెప్తున్నాను. మీరు అనుకుంటారు ఆజ్ఞానాన్ని బాగా జ్ఞానిగా చదివాడని, కానీ ఈరోజు ఈ వాణి చదువుతుంటే నాకేదో కొత్తదనంగా, నాకు కూడా ఆ రుచి చూపించున్నాడు మహానుభావుడు. మీ అందరికీ పెడుతూ కూడా వడ్డించడమే కాకుండా నువ్వు కూర్చో వాళ్ళతో పాటు నీకు తినిపించానని నాకు తినిపించినప్పుడు అటువంటి భగవంతుడు బీజం యొక్క కనెక్షను అస్సలు వదలకూడదు. అర్థమైందా? ఎగ్జాంపుల్ సరిపోద్దా? బాబా చెప్తున్నారు, సంతోషం మాయం అయిపోవటానికి కారణం ఏంటని ఇంకో ప్రశ్న. నడుస్తూ ఏం చేస్తున్నారంటే
మధ్యలో బీజాన్ని తొలగించేస్తున్నారు. ఇది అర్థం కాలేదు, అందువలన ఖాళీ అయిపోతున్నారు. మరలా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ బీజాన్ని వదిలేస్తున్నారు. కారణం ప్రత్యక్ష ఫలం పొందటం లేదు, అందువలన అలసిపోతున్నారు. భవిష్యత్తు యొక్క ధైర్యంతో నడుస్తున్నారు. ప్రత్యక్ష ఫలం పొందడానికి బదులు భవిష్య ఫలం కోసం ఆశ పెట్టుకుని నడుస్తున్నారు. అందువలన సంతోషం కూడా సమాప్తి అయిపోతుంది. బాబా ఏమంటున్నారంటే మధ్య మధ్యలో బీజాన్ని వదిలేస్తున్నారు అంటున్నారు బాబా. ఎవరిని పెట్టుకుంటున్నారు? ఏ టీచర్నో ఎవరినో పెట్టుకుంటున్నారు. అసలు టీచర్ ఎవరు? బాబా ఏమంటాడు? అసలు టీచర్ అనొద్దు అంటాడు. విశ్వసేవాదారి, నేనే విశ్వసేవాదారికి వచ్చానంటాడు. మీకు సంతోషం ఎందుకు మాయమైపోతుంది? మధ్యలో బీజాన్ని వదిలేస్తున్నారు అంటున్నారు. కాబట్టి బాబా చెప్తున్నారు, అందువలన సంతోషం మాయమైపోతుంది. వర్తమాన సమయంలో ఎవరైతే మీ సంపర్కంలోకి వస్తున్నారో వారు ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. మీ త్యాగం చాలా గొప్పదని, కానీ మీ భాగ్యం చాలా గొప్పదని అనాలి. త్యాగం కనిపిస్తుంది, కానీ భాగ్యం కనిపించటం లేదు. భాగ్యం ఇప్పుడు గుప్తంగా ఉంది. త్యాగం యొక్క మహిమ చేస్తున్నారు, కానీ అంతగానే భాగ్యం యొక్క మహిమ చేయాలి. అప్పుడు ఒక్క సెకండ్లో వారి భాగ్యం కూడా తెలుసుకుంటుంది. త్యాగం చూసి ఆలోచనలో పడిపోతున్నారు. ఏమని? నేను కూడా ఇంత త్యాగం చేయాలా? నేను తెల్లబట్టలు వేసుకోవాలా? బొట్టెట్టుకోకూడదా? ఈ నియమాలు, ఆ నియమాలు, అదా ఇదా అని మన త్యాగం చూస్తున్నారు, కానీ మన భాగ్యం చూడట్లేదు అంటున్నారు బాబా. భాగ్యం ఎప్పుడు వస్తుందంటే మీరు గుర్తించుకోండి, బాహ్య రూపంలో డెకరేషన్స్ వల్ల భాగ్యం రాదు. ఆంతరంగిక డెకరేషన్లో, ఆంతరంగిక అనుభూతిలోనే భాగ్యం వస్తుంది. అంతగా భాగ్యం యొక్క మహిమ చేయాలి. అప్పుడు ఒక్క సెకండ్లో వారి భాగ్యం కూడా తెలుస్తుంది. త్యాగం చూసి ఆలోచనలో పడిపోతున్నారు, కానీ భాగ్యం చూసేవారు కూడా భాగ్యశాలి అవుతారు. ఏం మార్పు చేయాలో ఇప్పుడు అర్థమైందా? శ్రమ నుండి తొలగి స్నేహం లేదా ప్రేమ అని ఒడిలోకి రండి. నడుస్తున్నామని కాదు, నడిపిస్తున్నారని అనుకోవాలి. అది వండర్ఫుల్ పాయింట్ చెప్పాడు. నువ్వు నడుస్తున్నావు, నీ అనుకుంటున్నావు, నువ్వు బాబా నడిపిస్తున్నారు. బాబా, శివబాబా, శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కరవదని భక్తిలో ఎంతో మధురంగా పాటలు పాడుతున్నారు, కానీ మనకు మాత్రం ఆ అనుభూతి ఉండట్లేదు. ఫస్ట్ సబ్జెక్ట్ ఎలాగెత్తుకున్నారు? పురుషార్థి, తీవ్ర పురుషార్థి గురించి ఎత్తుకుని సబ్జెక్ట్ ఎలాగా తీసుకొచ్చారు చూడండి బాబా. ఇప్పుడు మనం గంటలో చేసేసుకుని చెప్పేసుకుంటున్నాం. ఇది బాబా 5-6 గంటలు చెప్తాడు ఈ వాణిని. ఫుల్ అవ్యక్త స్థితిలో ఉంటాడు. పరంధామ నుంచి వచ్చారు ఆయన. మాట రావడం కూడా ఆయనకి కష్టం, నిజం చెప్పాలంటే. ధ్వనికి అతీతమైన స్థితిలో ఉంటాడు ఆయన. సంకల్ప శక్తి సంపూర్ణ స్థితిలో ఉంటారు ఆయన. వాణికి అతీతమైన, కర్మకు అతీతమైన. ట్రాఫిక్ కంట్రోల్ అయింది, ఒకసారి అనుభవం చేసుకోండి.
శ్రమ నుండి తొలగి స్నేహం లేదా ప్రేమని ఒడిలోకి రండి. నడుస్తున్నామని కాదు, నడిపిస్తున్నారు అని ఆలోచించుకోవాలి. ఎవరు నడిపిస్తున్నారు? బాబా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి అర్థమైందా? భవిష్య ఫలంకు ముందు ప్రత్యక్ష ఫలం తినండి. సదా బుద్ధితో శివబాబాను ఉంచుకోండి. అప్పుడు సర్వశక్తులు సదా హాజరైపోతాయి. బాబా హాజరు అయ్యి ఉంటే సర్వవ్యాప్తులు అయస్కాంతం సమానంగా మీ ముందు హాజరైపోతాయి. అర్థమైందా? బాబ్దాదా పిల్లల యొక్క శ్రమ చూసి సహించలేకపోతున్నారు. అటువంటి శ్రేష్టాత్మలు మీరు డైరెక్ట్ బీజం నుండి వచ్చిన కాండం లాంటి వారు. ఇటువంటి శ్రేష్ఠ పిల్లలు సర్వ సహజ ప్రాప్తి యొక్క అనుభవిగా అవ్వాలి అని 3 సార్లు చెప్పారు. డైరెక్ట్ బీజం నుండి వచ్చినటువంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళు శాఖల నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి కాండంలోనే ఉంటారు. కాండం నుంచి కొమ్మలు వస్తాయి కానివ్వండి, కొమ్మల నుంచి కొమ్మలు రావు. అందుకు బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అప్పుడు కరెంట్ ఆగిపోయిందంట. ఆ సమయంలో చెప్తున్నారు, అంధకారం అయిపోయింది కదా, మీరు కూడా అంధకారంలో ఉన్నారని, అంధకారంలో మీరు ప్రత్యక్షం అవ్వాలని అనుకుంటున్నారంట బాబా. కరెంట్ ఆగిపోయిందంట అక్కడ మధువనంలో. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా? భవిష్య ఫలం ముందు ప్రత్యక్ష ఫలం తినండి. సదా బుద్ధితో శివబాబాను ఉంచుకోండి. బుద్ధిలో శివబాబాను ఉంచుకోండి. మనం ఎవరిని ఉంచుకుంటున్నాం? కుటుంబ సభ్యులనేమో స్టూడెంట్స్ ఉంచుకుంటున్నారు. టీచర్స్ ఏమో జోన్ ఇన్ఛార్జీలు ఉంచుకుంటున్నారు. ఇలా ఒకరు ఇంటర్ కనెక్షన్ పెట్టుకుంటున్నారు. కానీ నిజంగా బీజంతో ఉంటే అస్సలు ఎవ్వరు కూడా మనకు టచ్ అవ్వరు. లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు బాబా? సదా అంటే ఎల్లప్పుడూ బుద్ధితో, డ్రెస్తో కాదు, నియమాలతో కాదు, బుద్ధితో. ఎక్కడుంది బుద్ధి? భగవంతుడు సృష్టించిన ఆత్మలో 2వ బిందువు అది. మనసు, బుద్ధి, సంస్కారం. బుద్ధితో శివబాబాను ఉంచుకోండి. అప్పుడు బుద్ధిలో ఎవరిని ఉంచుకోవాలి? శివబాబాను ఉంచుకోవాలి. అప్పుడు సర్వశక్తులు, ఒక శక్తి కాదు, అన్ని శక్తులు సదా హాజరైపోతాయి. బాబా అయి ఉంటే సర్వశక్తులు అయస్కాంతం సమానంగా ఎందుకు హాజరైపోతాయి? ఇందాకేం చెప్పాడు? బీజం మీ చేతిలో ఉందంటున్నాడు. ఆయన ఉంటే సర్వశక్తులు హాజరైపోతాయి కదా. అర్థమైందా? అడుగుతున్నారు బాబా. పిల్లలు అలా బీజాన్ని పెట్టుకోకుండా ఒక వ్యక్తిని లేదా వైభవాన్ని లేదా ఒక సాధనాలని దేనికో దానికి వశమైపోతుంది ఆత్మ. ఇప్పుడైనా తెలుసుకోండి, పరిస్థితులు మారిపోతున్నాయి. రోజుకి తమో ప్రధానం అయిపోతుందని చెప్పారు బాబా. ఒకసారి తమో అవ్వింది, సత్వ అవదు. పూర్తిగా సంపూర్ణంగా తమో అయిపోయే వరకు అయిపోతుంది. ఒక అనారోగ్యవంతుడు డాక్టర్లు ఏం చెప్తారు? ఒక 6 నెలలు బతుకుతారు అంటారు. 6 నెలలు బతుకుతాడన్న వ్యక్తి రోజుకి నెల వీడేప్పటికి మరణానికి దగ్గరికి వచ్చేసినట్టే కదా. అవునా కదా? మరణానికి దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఆ వెళ్ళిపోయే ఆ వ్యక్తిని ప్రేమతో చూస్తే అంతిమ సంస్కారం ఆయనకు కూడా ప్రేమ వచ్చి మంచి జన్మతో తీసుకుని ప్రేమ స్వరూపంగా ఉంటాడు. ఎప్పుడైతే ఆ రిజల్ట్ తెలిసిపోతుందో అప్పుడు. అందుకు బాబా చెప్తున్నారు ఏమనంటే,
సంగమ యుగము ప్రత్యక్ష ఫలాన్ని తినండి. భవిష్య ఫలం కూడా ఆటోమేటిక్గా వస్తుంది అంటున్నారు. ప్రత్యక్ష ఫలాన్ని పొందండి. బాబా ఏం చెప్తారు? ప్రత్యక్ష ఫలం ఇచ్చేశారు. అందరికీ 1కి 1,00,000 రెట్లు ఇచ్చేశారు. ఎవ్వరికి ఏది లోటు లేదు. బ్రాహ్మణాత్మకి అప్రాప్తి అనేది ఏది లేదని చెప్తారు బాబా వాణిలో. కానీ అది నువ్వు గ్రహించట్లేదంటారు బాబా. అంతే. అది ఎప్పుడైనా సరే ఆయన లాక్డౌన్ చేశాడు కాబట్టి కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో పెట్టుకోండి. ఎంతమంది పెట్టుకుంటారో తెలుసా? మొత్తం సత్యత్రాయోగంలోకి వచ్చేవాళ్ళు ఎంతమంది? 33 కోట్లు. 33 కోట్లలో ఎన్ని కోట్లు సత్యయుగంలోకి వస్తారు? లాస్ట్కి 3 కోట్లు. అంటే 30 కోట్లు కట్ అయిపోయింది అక్కడ. 780 కోట్ల ఆత్మలో 33 కోట్లు వచ్చారు. $33 కోట్లలో మళ్ళీ 3 కోట్లు వచ్చారు సత్యయుగం ఆఖరికి. సత్యయుగం మొదటికి 9 లక్షలు వచ్చారు. 3 కోట్లలోని 9 కోట్లకు వచ్చేసింది. రాజకోటలో ఉండి శ్రీకృష్ణుడు అంతఃపురంలో ఉండి ప్రతి జన్మ అతనితో తీసుకుని రాయల్గా ఉండేవాళ్ళు ఎంతమంది అంటే 9 లక్షలు ఎంతమంది? 16,108 మంది. అందులో దాన్ని కూడా ఫిల్టర్ చేస్తే అష్టరత్నాలు 8 మంది. 4 సబ్జెక్టులో 95 మార్కులు ఉంటాయి. నూనె చూడండి, డబుల్ రిఫైన్ అంటాడు. అలాగే ఫిల్టర్ చేసుకుంటూ వచ్చేసారు బాబా యజ్ఞాన్ని. ఓకే, సరిపోతుందా? బీజంతో కనెక్షన్ పెట్టుకుంటారా? ఇంకెవరితోటైనా పెట్టుకుంటారా? గంటకి 2 నిమిషాలు బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి, వెళ్ళిపోతున్నావా? 1 గంట అయిపోయింది, వెళ్ళిపోతున్నావా తండ్రి? నీ సంకల్పం వెళ్ళిపోతున్నావా తండ్రి అని అన్నీ మర్చిపోయి నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నావా తండ్రి అన్నీ ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో మనస్ఫూర్తిగా, నేను వెళ్ళను బచ్చే, నేను వెళ్ళిపోయాను, పరంధామకి వెళ్ళిపోయాను, ఇంకెక్కడికి రాను సాకారంగా వాణి చెప్పను. వెళ్ళిపోతున్నావని నువ్వు బాధపడుతున్నావు కదా, నీ కూడా నేను ఉంటానని. లాస్ట్ వరకు మిమ్మల్ని ట్రైన్ ఎక్కించి మధువనం తీసుకెళ్ళి అక్కడ ఎంత అద్భుతం జరుగుతుందంటే లాస్ట్ కొన్ని రోజులోపు పట్టండి, అన్నీ బాబా చెప్పిస్తారు. అద్భుతం జరుగుతుంది అక్కడ. చాలా ఫిల్టర్ అయిపోద్ది యజ్ఞం కూడా. ఎప్పుడు బాబా వెళ్ళిపోతున్నావా తండ్రి, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా, నాకు స్వర్గం ఇచ్చేసి ఆడుకోమని నువ్వు తప్పుకుంటున్నావా? పిల్లలు వేడిస్తే ఎక్కడికైనా వస్తాను అన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు? ఆట వస్తువులు ఇచ్చేసి ఆడుకునేలాగా చేసేసి మరిపోసి అతను డ్యూటీకి వెళ్ళిపోతాడు. ఒక పిల్లోడు ఏం చేస్తాడు? నేను వస్తానంటాడు. పిల్లల్ని ఎలా మరిపింపు చేస్తారు? ఏదో ఆట వస్తువులు ఇచ్చేసి మరిపింపు చేసి వెళ్ళిపోతారు. అలాగ భగవంతుడు స్వర్గం ఇచ్చేసి ఆయన మరిపింపు చేసి ఆయన వెళ్ళిపోతాడు. కానీ నువ్వు మర్చిపోకూడదు, ఆయన మరిపింపు ఎందుకు చేస్తున్నాడంటే ఆయన ఉండగా మనం ప్రాలబ్ధ జీవితాన్ని అనుభవించలేము. గుర్తుంచుకోండి,
ఎంత బ్రాహ్మణాత్మలో ఎంత బలహీనాత్మైన, దాసీగా వెళ్ళే ఆత్మైన, ప్రజలుగా వెళ్ళే ఆత్మైనా కానీ ఆయన్ని తలవకుండా ఉండదు. ఆయన వచ్చాడంటేనే వైరాగ్యం వచ్చేస్తుంది. కాబట్టి ఈరోజు మనకి చెప్పిన పాయింట్ ఏంటంటే, కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో ఉంటే, సంకల్పంలో ఉంటే ఏమన్నారు బాబా? అవి రాసుకోవాలి మీరు. నీ చేతిలో నేను ఉంటాను అంటున్నారు. ఆయన చేతిలో మనం ఉంటాం కాదు. ఆంజనేయులు రాముని కౌగిలించుకోడు. చూడండి మీరు చిత్రంలో, రాముడు ఆంజనేయులను కౌగిలించుకుంటాడు. ఇంకా బాబా అబద్ధం ఆడరు, అసత్యం చెప్పరు, అధర్మంగా నడవనివ్వరు కూడా. నీ చేతిలో నేను ఉంటానన్నాడంటే, ఆ రోజు చదువుకున్నప్పుడు ఇంత అర్థం అవ్వలేదు నాకు అని. ఈరోజు మీకోసం నన్ను మైకిగా చేసుకుని మిమ్మల్ని మైటిగా చేస్తున్నాడు. ఎంత వండర్ఫుల్ బాబా. భోజనం నేను వడ్డింతాను బాబా నీ పక్కన వీళ్ళందరికీ అంటే, నేనే వడ్డింతాను, నువ్వు కూడా కూర్చుని తిని అంటున్నాడు బాబా. మీతో పాటు నాకు వండర్ఫుల్ పాయింట్స్ వినిపిస్తున్నాడు బాబా. అటువంటి రుణం మనం ఏమీ తీర్చుకోలేం. అణువు కూడా సేవలో ఉపయోగించినా కూడా తీర్చుకోలేం. మనకున్నటువంటి వస్తు వైభవాలు అన్నీ కూడా తండ్రి వచ్చారు అనేటువంటి సేవలో ఉపయోగించినా కూడా రుణం తీర్చుకోలేం. రుణానుబంధంతో కూడిన క్షేత్రం ఇది, కర్మబంధంతో కూడిన క్షేత్రం ఇది. వ్యక్తులతో రుణానుబంధం, కర్మబంధనం ఉంది మనకి. పరమాత్మ శివుడితో ఉంటే మొత్తం అందరూ కూడా మనకి మంచి వాళ్ళు వచ్చేస్తారు ప్రతి జన్మలో. అర్థమైందా? సర్వమానవాళి బుక్కులు 3000 బుక్కులు అయిపోయినాయి. మళ్ళీ కొట్టిస్తున్నారు బాబా. అంటే 3000 గీతా పాఠశాలలు అయిపోయినాయి. ఏం చేస్తున్నాం బాబా? బంధువులకి ఇచ్చి, అమ్మా ఈ బుక్ చదువుకో, ఈ పరిచయం బుక్ చదువుకో. గీతా పాఠశాల అయిపోయింది, మొత్తం వాణిసారం వచ్చేసింది. ఒక అక్క చెప్తున్నారు హైదరాబాద్లో, ఆ బుక్ చదువుకున్నట్టండి, అలా చదివారో లేదు, గిఫ్ట్ ఇస్తే బాబా పిల్ల అయిపోయిందని చెప్తున్నారు ఆయన. మళ్ళీ వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగోకపోతే చక్కటి శాంతి వైబ్రేషన్స్ ఇస్తుంటే వారికి ఆరోగ్యం కలిగిందంట. ఇప్పుడు వారు కూడా పంచుకోవడానికి బుక్కులు కావాలంటున్నారు. మనం ఏం చేస్తామండి? ఇంక భగవంతుడికి ఏమిస్తామండి? మనం ఏమిస్తాం చెప్పండి? ఏమిస్తే ఆయనకి మనం రుణం తీర్చుకుంటామండి? ఆయన జ్ఞానం ఇవ్వండి, అదే రుణం తీర్చుకోవటం అంటే. ఆయన జ్ఞానం అందరికీ పంచిపెట్టండి. మీ మెడలో అలంకరించుకున్న ఒక వస్తువు శరీరానికి కొంచెం అందాన్ని, కాంతిని ఇస్తుంది, స్టేటస్ని పెంచుతుంది. అదే విశ్వకళ్యాణంలో ఆయన ప్రత్యక్షం చేయడానికి ఇస్తే నిన్ను ప్రత్యక్షం చేసేస్తాడు. సంగమయుగంలో ప్రత్యక్ష బలం ఇది. నీ శరీరాన్ని అలంకరించుకుంటే ఏమీ రాదు, మట్టిలో కలిసిపోతాయి. నేను ఆయన్ని ప్రశంసించడానికి నువ్వు ఆ అలంకరణ త్యాగం చేస్తే నీ చేతిలో ఆయన బందీ అయిపోతాడు. తులాభారం చూశారు కదా, శ్రీకృష్ణుడు తులాభారం. కుచేలుడు గుప్పుడు అటుకులతో ఏమైపోయాడో సైగితో అర్థం చేసుకోండి, వాళ్ళే దేవతలు అన్నారు బాబా. ఈరోజు సైకి చేసాడు, అర్థం చేసుకుని కనెక్షన్ యొక్క అటెన్షన్ బీజంతో పెట్టుకోండి. బీజరూపుడు ఇంకెళ్ళిపోతున్నాడు, ఆయనతో పెట్టుకోండి. ప్రపంచం ముందు మిమ్మల్ని ప్రత్యక్షం చేసి మొత్తం కల్పవృక్షంలో అందరినీ అక్కడ మీ దగ్గర తీసుకొచ్చి
ఏం చెప్తాడో తెలుసా? ఈ బిడ్డ నా మధురమైన బిడ్డ, నా అల్లారు ముద్దు బిడ్డ, త్యాగి బిడ్డ, సర్వసమర్పణ బిడ్డ, ఎన్నో కష్టాలు నష్టాలు లాభాలు అన్నీ నాకు అర్పణ చేసిన బిడ్డ అని ఆయన తిరిగి అటువంటి బిడ్డల రుణం తీర్చుకోవటానికి విశ్వ కళ్యాణంలో చూపించి కనుమరుగైపోతాడు. వాళ్ళ కళలో చూపించి, వాళ్ళ కనుల్లో చూపించి కనుమరుగైపోతాడు. అప్పుడు మన రుణం తీర్చుకున్నట్టు ఆయన తృప్తిపడి వెళ్ళిపోతారు. రుణానుబంధం ఆయన కూడా తీర్చేసుకుంటాడు. అందుకే నిన్ను ప్రత్యక్షం చేస్తాడు. నువ్వు ప్రత్యక్షం అవ్వాలంటే సంకల్పంలో బీజం ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. ఉన్నారా కల్తీ వచ్చేస్తుంది, ప్రాప్తి కూడా కల్తీగా ఉంటుంది. పప్పులో రాళ్ళు కలిసినప్పుడు తింటున్నప్పుడు ఆ పప్పు రుచి ఒక రాడు పంటి కింద పడితే అదంతా పాడు చేసేస్తుంది. ఓకే, ఒక్క పిడికడి పప్పులో ఒక్క చిన్న రాడు ఉంటే దాన్ని మార్చేస్తుంది. అంచేత కనెక్షను కెటెన్షను ఈ అంతిమ సమయంలో, అంతిమ శ్వాసలో ఉన్నాం మనం అందరం, అంతిమ సమయంలో ఉన్నాం మనం. ఆయన కూడా వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు భాగ్యం ఇచ్చేసి. ఈ అంతిమ సమయంలో అయినా సరే అన్నీ మర్చిపోయి బీజంతో కనెక్షన్ పెట్టుకోండి. దానికి ఒకటే సూత్రం. ఏంటి సూత్రం అంటే స్థూలాన్ని అర్పణ చేయడమే. అప్పుడు సూక్ష్మ ఇచ్చేస్తాడు. ఓం శాంతి. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియాతి ప్రియ స్మృతులు మరియు నమస్తే. అష్టరత్నాల తరపుని, 780 కోట్ల తరపుని, జీవరాశుల తరపుని, ప్రకృతి తరపుని మీకు శతకోటి ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.